ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరికీ సుపరిచితులు. చాలా ఛానల్స్‌లో మనకి వస్తూనే ఉంటారు. మన ఛానల్‌లో కూడా కొంత బ్రేక్ వచ్చింది. ఇక నుంచి కంటిన్యూగా రాశి ఫలాల ద్వారా మనందరికీ పలకరిస్తూ ఉంటారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర, ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు నాయకంటి మల్లికార్జున శర్మ గారు. జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారి తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం చెప్పండి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ధనస్సు రాశి వాళ్ళకి గ్రహస్థితులు, గ్రహ సంచార వీక్షణాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ధనస్సు రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శని యొక్క సంచారం, చతుర్థంలో రాహు, పంచమ షష్ఠమాల్లో కుజుడి యొక్క సంచారం, అలానే షష్టమంలో గురువు, సప్తమ అష్టమాల్లో రవి యొక్క సంచారం, అలానే అష్టమ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారం, అలానే బుధుడు కూడా మారిపోయి మళ్ళీ సింహరాశిలోకి రావడం జరుగుతుంది. ఏదైతే వాళ్ళకి నవమ స్థానంలో కూడా బుధుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది. అయితే గ్రహస్థితి అన్నీ కూడా అనుకూలంగా ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఎలాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోబోతున్నారని చూస్తే, ధనస్సు రాశి వాళ్ళకి పనిపై తక్కువగా ఆసక్తి కనపరచడం. అంటే ఏదన్నా పని చేయాలంటే తక్కువ ఆసక్తి కనపరచడం వల్ల ఏదైనా శ్రమకి తగ్గ ఫలితం వస్తుందంటే ఆదాయపరంగా జాగ్రత్త ఉండాలి. అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావటం, అధికారుల ఒత్తిడి, అంటే ఏదైనా సరే ఆలోచన చేసేటప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, పనిపై దృష్టి పెట్టాలి. అంటే ఉద్యోగానికి కష్టకాలం అని చెప్పుకోవచ్చు. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఉన్న రిజల్ట్స్ చెప్పాలి. ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా పాజిటివ్ మీద ఉన్నంత ప్రేమ నెగిటివ్ మీద ఉండదు. ఎందుకంటే నెగిటివ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవును, అది తొలగించుకుంటే అలా తొలగించుకోవాలి. చాలా సందర్భాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్తారు, శ్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపమెరిగిన వాడే పూర్ణుడవుతాట. అంటే ఆ పెద్దలన్న మాటను అక్కినేని నాగేశ్వరరావు పదే పదే రిపీట్ చేశాడు. అంటే మనం ఏదైతే తప్పు చేస్తున్నామో దాన్ని సవరణ చేసుకొని ముందుకెళ్తే వారు స్థితప్రజ్ఞుడు అని అర్థం. అంటే అతను డెవలప్మెంట్ అవుతాడు అని అర్థం. అలానే వీళ్ళు నెమరేసుకోవాలి. అంటే మనం ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేసుకుంటామని ఆ నెమరేసుకొని మనం ముందుకు వెళితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కొంత మంచి పద్ధతిలో జ్ఞానం అనేది వీళ్ళకి పెరుగుతుంది. జ్ఞానం పెరుగుతుంది, నెమరేసుకొని ముందుకు వెళ్ళాలి, ఆలోచన సరళిలో మార్పు చెందాలి. అలానే కొంత తోబుట్టలతోటి అనవసరమైన ఖర్చులు చేసే అవకాశాలు ఉంటాయి. అంటే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత పెరగటం మంచిదే, కానీ అనవసరంగా ఇద్దరు కూడా ఖర్చులు చేసుకుంటే అవసరాలు తీరవు కదా. అలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండాలి. అలానే ప్రతి విషయంలో కూడా ప్రేమించటంలో ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రేమికులకు కూడా వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు మెండుగా ఉంటాయి వీళ్ళకి. కానీ ఆర్థిక పరంగా కొంత ఆదాయంలో లోటు బడ్జెట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే అనవసరమైన విషయాలకు 35% డబ్బులు ఖర్చు చేస్తారు వీళ్ళు. అలాంటివి డబ్బులు ఖర్చు చేయకుండా సహనంగా ఉండాలి. వృత్తిపరంగా కూడా సహనంగా ఉండటం అనేది చాలా మంచిది. అంటే ఖర్చులు పెరుగుతుంటుంది, అంటే ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది, కానీ తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు అన్ని తిరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆదాయానికి కొద్దిగా గండిపడే అవకాశం ఉంది. అంటే ఆదాయం పెరుగుతుంది వీళ్ళకి, అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, కానీ ఎక్స్పెండిచర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అంటే ఒక ఇంక్రీజు, ఒక డిక్రీజు, రెండు సమాంతరంగా ప్యారలల్గా వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టుకుంటున్నారో జాగ్రత్త ఉండాలి. ఏ వ్యాపారం కూడా ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్త చేసుకోవాలి, కానీ నూతన వ్యాపారాలు జూలై మాసంలో వద్దు. అంటే సుస్పష్టంగా అంటారు. అంటే జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే మనకి జాతక పరంగా గ్రహస్థితి అనుకూలంగా లేపినప్పుడు మనం జాగ్రత్త పడాలి. బయాలజికల్ ప్రాసెస్ ప్రకారంగా మనది కానప్పుడు మనం ముడుచుకొని కూర్చోవాలంటారు చూసారా, అలాగా కాలం అనేది మనతో సంబంధ బాంధవ్యం లేనప్పుడు, కాలం అనుకూలంగా లేనప్పుడు మనం ప్రశాంతంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అంటే రెచ్చిపోయే అవకాశాలు ఉండకూడదని అర్థం.
ఎందుకంటే ఈ మన అదే బయాలజికల్ ప్రాసెస్. హ్మ్. అందువల్ల జాగ్రత్త. ఇప్పుడు గ్రహస్థితి బాలేదు. గ్రహస్థితి బాలేనప్పుడు ఏంది, ధనుసు రాశి వాళ్ళకి ప్రస్తుతం జాగ్రత్త పడాలి. ఓకే. అంటే ఆదాయం వస్తుంది. కానీ ఆదాయానికి మించిన ఖర్చు పెట్టుకోకూడదు. ఓకే. అంటే అనవసరమైన, ఇప్పుడు ఒక పౌడర్ కంటే ఇంకో పౌడర్ ఫ్రీ అంటారు. ఆ రెండిటికి డబ్బులేస్తాడు. అవును. అలా చూసుకోకూడదు. అలా హ్మ్. వెళ్ళకూడదు. కానీ హ్మ్. జాగ్రత్త పడాలి. విద్యార్థులకు కొద్దిగా ఏకాగ్రత కోల్పోకూడదు. వ్యాపకాలను తగ్గించుకోవాలి. ఏకాగ్రతలో ముందుకు వెళ్ళాలి. ఓకే. స్త్రీలకు మంచి కాలం. స్త్రీలకు హ్మ్. విషయాలు, అనేక విషయాలు కూడా హ్మ్. వాళ్ళకి జ్ఞానం పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. జ్ఞాపక శక్తి పెరగటం ఒకటి, జ్ఞానం హ్మ్. ఒకటి, వాహనాలు కొనుగోలు చేయటం. అలా దాంతో పాటు ఒక మంచి విషయాలు కూడా ఉన్నాయి. ఇళ్లను కొనుగోలు చేస్తారు వీళ్ళు. ఓకే. ఇంటిని కొనుగోలు చేస్తారు. ఆ హ్మ్. ఖర్చులో ఖర్చు. సో, ఇది మంచి ఖర్చు. మంచి ఖర్చు. కానీ బిల్డర్స్ తోటి హ్మ్. వాళ్ళతో కొన్ని డిస్ప్యూట్స్ వస్తుంటాయి. ఓకే. ఆ విషయాల్లో మటుకు 10 మందిని ఆలోచన చేసి ముందుకు వెళ్తే చాలు. హ్మ్. హ్మ్. విదేశాలకు వెళ్ళడానికి కొన్ని అడ్డుపడుతూ ఉంటాయి. హ్మ్. హ్మ్. ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త ఉండాలి. ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలమ్మా. ఓకే. చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఇక పరిహారాలు చెప్పండి గురువుగారు ధనుసు రాశి వారికి. ధనస్సు రాశి వాళ్ళు వచ్చేటప్పుడు దత్తాత్రేయ స్వామి యొక్క పారణం. హ్మ్. అంటే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. హ్మ్. ఆ మంత్రాన్ని చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. హ్మ్. అంటే క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. ఓకే. ఈ ఆరాధన చేయటం వల్ల అనుకూలంగా ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. సహనంగా, ప్రశాంతంగా, గురువుగారు నెగెటివ్ చెప్పాడనుకోకుండా ఆ నెగెటివ్‌లోనే పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్‌ని జాగ్రత్త వెతుక్కోవాలి. పడాలి. రైట్. పాజిటివ్ చెప్పామనుకోండి, నిజాన్ని చెప్తే మటుకు పాజిటివ్‌లు కూడా చెప్పారుగా గృహం పాజిటివ్ కొంటారని. కొన్ని ప్రతి జాతకంలో కూడా పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది. హ్మ్. ఆ నెగెటివ్ చెప్పారనేది ఆలోచన చేయకూడదు. ఆ నెగెటివ్‌లోంచే మనం పాజిటివ్ రప్పిస్తే నంబర్ 1 సూపర్ స్టార్‌లు అవుతారు. ఓకే. అది అమ్మా. సో, చాలా చెప్పారు. ధనుసు రాశి వారికి బానే ఉందండి. మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో, అటు ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఆచితూచి అడుగులు వేయటంలో, ముఖ్యంగా వ్యాపార విషయాల్లో, కొత్త వ్యాపారాలు ప్రారంభించటంలో ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. అవి పాటించండి. పరిహారాలు చెప్పారు దానికి సంబంధించి. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలుంటాయని. ఆ పరిహారాలు చేసుకుంటూనే వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకోండి. వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకొని దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవడానికి స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. మల్లికార్జున శర్మ గారు మీకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీ జాతకాలను పరిశీలించి మీకు తగ్గ పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.